అండ్ ఇది వచ్చేసి థర్డ్ టైం మనది. అండ్ ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయినాము, టిఫిన్ చేసినాం. ఇప్పుడైతే మేము కోనేరుకి వెళ్ళి స్నానం చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాం. అందుకే కోనేరుకి వెళ్ళి స్నానం చేసిన తర్వాత కార్ మాట్లాడేసాం. కార్ అయితే ఇక్కడ నేను వచ్చి అడుగుతున్నాము, ఆయన్నే మాట్లాడినాము. సార్ చెప్పాను ఇంటికి వెళ్ళి పద్మావతమ్మ అడిగిన చూసుకొని శ్రీకాళహస్తి అయితే వెళ్తాము. అండ్ కోడేల్లో స్నానం చేయాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటాను నేనైతే. ఇప్పటికీ నేను 7th టైం రావడము, కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు టైం ఫీల్ కాలేదు. ఒకసారి వచ్చినప్పుడు బంద్ ఉంది, అంతమందికి ఒకసారి మాకు టైం ఫీల్ కాలేదు. సరే అయితే టైం కుదిరింది, ప్లస్ అది కూడా ఓపెన్ ఉంది. ఇది ఇప్పుడు వెళ్ళి ఇక్కడ స్నానం చేసి వెళ్ళిపోయింది. అండ్ ఈ ప్లేస్కి రావడం ఇది 4th టైం మేము రావడం అయితే. మొన్న నైట్ దర్శనానికి వెళ్ళే టైంలో వచ్చినాము, దర్శనం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చినాము, నిన్న బయటకి వెళ్ళేటప్పుడు వచ్చినాము, మళ్ళీ తర్వాత షాపింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చినాము. ఇది 4th టైం. అదొక వైబ్ ఉంటుంది ఇక్కడికి రాగానే, డిఫరెంట్ వైబ్ ఉండిపోతుంది ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి కూడా. మళ్ళీ మేము తిరుపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈసారి ఎక్కువగా మేము ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు కానీ ఒక్కసారి కంటే ఎక్కువ వచ్చేవాళ్ళం కాదు. ఈసారి ఎందుకో దేవుడు మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటున్నాడు. ఇక్కడికి వస్తే అదొక సపరేట్ వైబ్ ఉంటుంది. ఆ నిమ్మలం వేరే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ 2 times వచ్చినా క్లోజ్ ఉండే. అంతకుముందు మేము ఫ్యామిలీతో ఇల్లు కార్లు వచ్చినప్పుడేమో మాకు అంత టైం లేదు, వేరే ప్రోగ్రామ్స్ ఈసారి మాత్రం బస్సు దొరికితే వెళ్ళిపోవాల్సింది. ఆ సాంగ్ మరి ఆపిండి కావచ్చు, అనుకున్నది అయితే అయిపోయింది. కోనేరులో స్నానం చేసినాం వాళ్ళంతా గారు. స్వామివారి టెంపుల్. ఇప్పుడైతే మేము శ్రీకాళహస్తికి బయలుదేరుతాం. శ్రీకాళహస్తి కాదు, కింద పద్మావతమ్మ అని ఇట్లా చూసుకొని అక్కడ నుంచి శ్రీకాళహస్తి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజయ్ యాదవ్ బ్లాగ్స్. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుమల స్వామివారి పుష్కరిణి. అండ్ ప్రజలు మనం వచ్చేసి అయితే స్వామివారి పుష్కరిణి దగ్గర స్నానాలు ఇట్లా కంప్లీట్ చేసేస్తున్నాము. దర్శనం ఇట్లా నిన్ననే కంప్లీట్ అయితే స్వామివారి పుష్కరిణి దగ్గర స్నానాలు కంప్లీట్ చేసుకొని మనం అయితే మంగాపురం అయితే వెళ్తున్నాము. మంగాపురంలో 10,000 పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ అండ్ కపిల తీర్థము అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం శ్రీకాళహస్తి అయితే వెళ్తాం. అండ్ ఫైనల్లో మాకు తిరుమలలో అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మేము బయలుదేరుతున్నాం. టాటా సుమో అన్నట్టు అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడ నుంచి టాటా సుమోలో ఎక్కేసి వెళ్ళిపోవడమే. అదండి మేమైతే వేంగమాంబ సత్రం దగ్గర ఉన్నాము. అండ్ వేంగమాంబ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి రమ్మని చెప్తున్నాను. అయితే మనం ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళడం స్టార్ట్ చేసేస్తున్నాం. అండ్ మళ్ళీ నీళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ హాయ్ హాయ్. ఇక్కడైతే మనం దర్శనం కంప్లీట్ అయిపోయింది. 2 days అయితే మనము తిరుమలలో ఉన్నాము. ఇప్పుడైతే కిందికి బయలుదేరుతున్నాం. నెక్స్ట్ మనము శ్రీకాళహస్తి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే శివుని దర్శనం చేసుకొని రిటర్న్ లో ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మనం నిన్న మెట్టి దిగినాక వస్తున్న ఆ దారి కూడా కనిపిస్తాయి. ఇప్పుడు చూడరి నిన్న మనం నడుచుకుంటూ రాలే, నలిపిరిమెట్ నుంచి ఇష్టం అన్నాం. టికెట్లు చూస్తారా ఎప్పుడైనా ఫోన్ చేస్తే? టికెట్లు అరేంజ్మెంట్ చేస్తారా మేడం? చేయలేదా? ఏం చేయలేమండి.
రూమ్స్ ఎలా కూడా చేస్తారా? అట్లీస్ట్ ఒక ఇప్పుడే మేము కపిల తీర్థం కాడికి అయితే చేరుకున్నాము. శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం. దర్శనం చేసుకుని అయితే రిటర్న్ వచ్చేస్తాం. కపిలేశ్వర స్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కోనేరు చూసి ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ చూడండి ఒకసారి పైన సరి కనబడట్లేదు కానీ పైన మస్తు ఉంటుంది రాక్. అండ్ వర్షాకాలంలో వస్తే ఇదంతా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటుంది. నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు అయితే చూసిన, చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే వర్షాకాలంలో వస్తే ఇంకా వాటర్ ఫ్లో ఉంటుంది. వాటర్ ఫ్లో అసలు తీసుకెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు పద్మావతి అమ్మవారి దగ్గర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పబ్లిక్ అయితే చాలా మంది ఉండే, 50 రూపీస్ లైన్ అని చాలా మంది. ఎందుకంటే మేము వచ్చే లైన్ క్లోజ్ అయ్యండి అండ్ ఓపెన్ చేసారు. ఇప్పుడైతే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇస్కాన్ అంటారా మరి డైరెక్ట్ అక్కడికి అంటారా తెలియదు. ఎక్కడికి శ్రీకాళహస్తికి. ప్లాన్ లో చిన్న మార్పు, మనం ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళట్లేదు, డైరెక్ట్ మనం శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ మిస్ అయింది. ఇస్కాన్ టెంపుల్ అనుకున్న ప్లాన్ లో ఒకటైతే మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బస్సు ఎక్కడమే. ఇక అడిగి పోయిన తర్వాత అప్డేట్ ఏమైనా చెప్తాను. మనం వచ్చేసి ఇప్పుడు చెన్నై హైవేలో అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి శ్రీకాళహస్తి వచ్చేసి 40 కిలోమీటర్లు ఉంది. ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోతాం. 40 మినిట్స్ నుంచి 1 అవర్లో వెళ్ళిపోతాం. నా సుమో సంపుడు ఆపుతాడు, పోతూనే ఉంది. స్పీడోమీటర్ లేదాడా, అదే బండి మాత్రం స్పీడ్ పోతుంది. శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఇప్పుడు. పైకేమో అండ్ శ్రీకాళహస్తి దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడైతే అయిపోయింది మాది. బస్ అయితే ఇంకొక 1 అవర్లో ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కు. ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది. నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇంకా 1 అవర్ టైం ఉంది. మేము అడుగుతాం వెళ్ళినా మాకు టైం పాస్ కాదని చెప్పేసి మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ అయితే కూర్చోవాల్సి ఉంటుంది. 1/2 అవర్ తర్వాత మేము సీట్స్ అయితే బుక్ చేసుకున్నాం. ప్రైస్ అయితే ఎక్కువ పడింది. మొన్న శనివారం ఆదివారం బాగా రష్ ఇక్కడ స్టక్ అయిపోయారు కదా, దానివల్ల ప్రైస్ అయితే బాగా ఎక్కువ అయిపోయినాయి. సీట్లు అయితే దొరకట్లేదు. మేము వచ్చేటప్పుడేమో దగ్గర 750, 770 అట్లా పడుతుంది యావరేజ్. ఇప్పుడు వచ్చేసి 1070 రూపీస్ పడుతుంది యావరేజ్. అయినా సరే అని చెప్పేసి అయితే బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్ ఎక్కేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక హైదరాబాద్ వెళ్తాం. అమీర్పేటలో దిగేసి అక్కడ నుంచి రేపు పొద్దున ఇంటికి.